అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హీరోయిన్ సమంత మళ్ళీ పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమూరుతో వివాహమాడింది. ఇక 30 మంది సన్నిహితుల సమక్షంలో ఆమె పెళ్లి జరిగింది. కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. సోషల్ మీడియాలో పలువురు అభినందనలు తెలుపుతున్నారు. అయితే అధికారికంగా అటు సమంత కానీ రాజ్ నిడిమూరు కానీ ప్రకటన చేయలేదు. సాయంత్రంలోగా దీనిపై క్లారిటీ రానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన ఎన్నో రోజుల ఎదురు చూపులకు తెరపడింది. సమంత రాజ్ నిడిమూరు వివాహ బంధంతో ఒక్కటైపోయారు. అయితే వీరిద్దరి పెళ్లి ఇవాళ ఉదయం కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో లింగ భైరవి అనే ఆలయంలో జరిగిందంటూ కూడా తెలుస్తోంది. మొత్తానికి అతి తక్కువ మంది, అతి కొద్ది మంది మాత్రమే, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో ఈ పెళ్లి జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ వివాహానికి మొత్తం 30 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. మనకు తెలిసిన సమాచారం ప్రకారం సమంతకి అతి దగ్గరగా ఉన్నటువంటి కొద్ది మంది ఫ్రెండ్స్ సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. అది కూడా ఓపెన్ గా నిర్వహించారు. పెళ్లి కోసం సమంత ప్రత్యేకంగా ఎరుపు రంగు సారీ ఎర్రచీర ధరించినట్టు కూడా చెబుతున్నారు. ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ ఇంకా బయటికి రానప్పటికీ మాత్రం ఈ వార్త మాత్రం ఇవాళ ఉదయం నుంచి కూడా చక్కర్లు కొడుతుంది. సమంత మళ్ళీ పెళ్లి చేసుకున్నట్టు కూడా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మరొక పక్క అంటే ఇన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ అయితే నిజమయ్యాయి మనం చెప్పుకోవచ్చు. గత 2 రోజులుగా నెట్టింట్లో చక్కర్లు కొట్టినటువంటి వార్త, ఈ వార్తలకన్నిటికీ ఎంటకెడలకు చెక్ పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. కొద్ది కాలంగా డేటింగ్ చేస్తున్నటువంటి డైరెక్టర్ రాజ్ నిడిమూరు ఆమెను వివాహం చేసుకున్నారు. వీరిద్దరు పెళ్లి వేడుక కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో ఇవాళ ఉదయం 6 గంటల 30 నిమిషాల సుమారు ఆ టైం జరిగినట్టు తెలుస్తోంది. దాదాపు 30 మంది అతిథులు హాజరయ్యారంటూ కూడా తెలుస్తోంది. అయితే గత 2 రోజులుగా సమంత రాజ్ నిడిమూరు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ క్రమంలోనే రాజ్ మాజీ భార్య శ్యామల్ దేవి చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ సైతం ఈ వార్తలకు వచ్చింది. తెగించిన వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తారంటూ కూడా తను పోస్ట్ చేశారు. రాజ్ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నారు. డైరెక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నారు. డీకేతో కలిసి రాజ్ డీకేగా ప్రాజెక్ట్ చేస్తున్నారు. కెరియర్ స్టార్టింగ్ లోనే ఫ్యామిలీ అనేటువంటి ఆమెని వివాహం చేసుకున్నారు. అయితే బాక్సెట్ కూడా 2022లో విడాకులు తీసుకున్నారు. ఏం మాయ చేసావే మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు సమంత. ఆ సినిమా హీరో నాగ చైతన్యను 2017లో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభవంగా హిందూ క్రైస్తవ సాంప్రదాయాల ప్రకారం ఇద్దరు వివాహం. అయితే పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టు 2021లో కూడా ప్రకటించారట. సో అప్పటి కూడా ఇటు నాగ చైతన్య మరొక పెళ్లి శోభిత పెళ్లి చేసుకోవడం, ఇటు ఫ్యాన్స్ కూడా ఎప్పటికప్పుడు నాగ చైతన్య సమంతను చాలా రోజుల వరకు అభిమాన పరంగా కొంత ట్రోల్స్ కు కూడా గురయ్యారు. ఇటు నాగ చైతన్య రెండో పెళ్లి తర్వాత కూడా సమంత ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుంది, సమంత కూడా డెఫినెట్ గా రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించినట్టు కూడా చాలా మంది ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు పోస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో మొత్తానికి ఇవాళ ఇటు రాజ్ నిడిమూరుతో పెళ్లి ఎప్పుడెప్పుడు, అసలు వీళ్ళ డేటింగ్ కి సంబంధించిన రూమర్స్ గత కొన్ని రోజులుగా నడిచినప్పటికీ వీళ్ళిద్దరు పెళ్లి ఎప్పుడు అవుతుందా అంటూ కూడా వచ్చిన వార్తలకైతే మొత్తానికి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఇవాళ ఉదయం 6 గంటలకు వీళ్ళ పెళ్లి మాత్రం అతి కొద్ది మంది సమక్షంలో జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలాంటివి బయటికి రానప్పటికీ వీళ్ళిద్దరు అఫీషియల్ గా సోషల్ మీడియా వేదికగా వీళ్ళ ఫోటోలు షేర్ చేసుకోబోతారు రేపు లేదా ఎల్లుండి అంటూ కూడా వార్తలు అయితే వస్తున్నాయి. అయితే రాజ్ సమంత మధ్య సాన్నిహిత్యం 2024 నుంచి మొదలైంది. గత ఏడాది సమంత రాజ్ నిడిమూరుతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అప్పటికే వీళ్ళిద్దరి మధ్యలో డేటింగ్ ఉన్నట్టు వీళ్ళిద్దరి మధ్యలో లవ్ అంటే రిలేషన్ కొనసాగుతున్నట్టు కూడా వచ్చినటువంటి వార్తలు చాలా సార్లు చూసాం. మొత్తానికి ఆ వార్తలు పడినట్టుగా అయితే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. రాజ్ నిడిమూరు దర్శకత్వం వహించిన 2 సిరీస్ లో సమంత నటించింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం బలంగా
కూడా మొదలైందంటూ కూడా తెలుస్తుంది. ఇక సమంత గతంలో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీళ్ళ పెళ్లి బంధం ఎక్కువ రోజులు కూడా కొనసాగలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన డిస్టర్బెన్స్ తో నాగ చైతన్యతో ఆ విడాకులు ఎప్పుడైతే ఏం మాయ చేశావతో నాగ చైతన్యతో సమంత నటించి అదే కావడం, ఆ తర్వాత వీళ్ళిద్దరి స్నేహం కంటిన్యూగా మెల్లమెల్లగా ప్రేమ అంటే వాళ్ళకు రిలేషన్ ఏర్పడి దాని తర్వాత పెద్దల సమక్షంలో కాదు దాదాపు ఇండస్ట్రీ అందరి అంటే వాళ్ళ పెళ్లికి కూడా వీళ్ళ పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. ఇటు సమంత తల్లిదండ్రులు, మరొక పక్క నాగ చైతన్యకి సంబంధించిన సో మొత్తానికి హిందూ సాంప్రదాయం, మరొక పక్క క్రైస్తవ సాంప్రదాయం, రెండు మతాలకి సంబంధించి వీళ్ళ పెళ్లి కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. పెళ్లికి చాలా మంది ఇటు పెద్దలు, ప్రముఖులు, సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు, అలాగే సమంత మరియు నాగ చైతన్య అభిమానులు కూడా ఈ పెళ్లికి అలాగే రిసెప్షన్ కి కూడా హాజరయ్యారు. సో అంత ఘనంగా జరిగిన వీళ్ళ పెళ్లి దాదాపు 2-3 సంవత్సరాల ప్రయాణం తర్వాత విడాకులకు దారితీసింది. 2021లో వీళ్ళ విడాకుల తర్వాత కూడా ఎవరి ప్రయాణం వాళ్ళు అంటే ఇద్దరి అభిప్రాయంతోనే విడాకులు తీసుకుంటూ కూడా తెలిసింది. దాని తర్వాత కూడా ఇటు నాగ చైతన్య కొన్ని రోజుల తర్వాత రీసెంట్ గా శోభితతో పెళ్లి చేసుకోవడం, మరోపక్క సమంత కూడా రాజ్ కుమార్ తో కూడా ఒక రిలేషన్ ఏర్పరచుకోవడం, వాళ్ళిద్దరు డైటింగ్ ఉన్నటువంటి వార్తలు కూడా కొన్ని రోజులు పుకార్లు చక్కర్లు కొట్టాయి. సో మొత్తానికి రాజ్ నిడువురుతో కూడా సమంత ప్రొడక్షన్ హౌస్, సమంత తన సినిమాలకి సంబంధించి పార్ట్నర్షిప్ లో అంటే ఇద్దరి భాగస్వామ్యంతో కూడా కొత్త అడుగులు వేయడం మొదలైంది. సో అప్పటి నుంచి కూడా వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మొత్తానికి ఇవాళ ఉదయం 6 గంటలకి సమంత పెళ్లి రాజ్ నిడువురుతో జరిగింది. అభిమానులకైతే సోషల్ మీడియా వేదిక ద్వారా మనం చూస్తున్నాం స్పందన, అభిమానులు ఆనందానికి. ఎందుకంటే నాగ చైతన్యతో విడాకులైన తర్వాత కూడా సమంత ఫాలోవర్స్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, డెఫినెట్ గా సమంత మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాలనుకున్నప్పటికీ మొత్తానికి ఇవాళ శుభం తాడు పడినట్లే మనకు క్లియర్ గా తెలుస్తోంది స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్. సార్ ఒక రిస్క్ తీసుకొని హీ కాస్టెడ్ 1 న్యూ కమర్ కదా, ఆ డిసిషన్ వల్లనే నేను ఇక్కడ కూర్చుంటున్నాను. సో ఐ థింక్ నా బాధ్యత కూడా ఉంది దట్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ more newcomers are given an opportunity to shine. Okay. One day they'll be sitting here producing. Super. But already they're so multi. Okay, but I mean, ఆ వయసులో నాకు I did not know anything. Sir, ఒక రిస్క్ తీసుకొని హీ కాస్టెడ్ 1 న్యూ కమర్ కదా, ఆ డిసిషన్ వల్లనే నేను ఇక్కడ కూర్చుంటున్నాను. సో ఐ థింక్ నా బాధ్యత కూడా ఉంది దట్ ఐ హ్యావ్ టు మేక్ షూర్ దట్ more newcomers are given an opportunity to shine. Okay. One day they'll be sitting here producing. Super. But already they're so multi. Okay, but I mean, ఆ వయసులో నాకు I did not know anything. హీరోయిన్ సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమూరితో వివాహమాడింది. ఇక 30 మంది సన్నిహితుల సమక్షంలో ఆమె పెళ్లి జరిగింది. కోయంబత్తూరులోని ఓ ఆశ్రమంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం. సోషల్ మీడియాలో పలువురు అభినందనలు తెలుపుతున్నారు. అయితే అధికారికంగా అటు సమంత కానీ రాజ్ నిడిమూరు కానీ ప్రకటన చేయలేదు. సాయంత్రంలోగా దీనిపై క్లారిటీ రానుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.